మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరంలో కూడా 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అయితే పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మనకు 2025, 26 వరకు చూసుకున్నట్లయితే మనకు 4 సిలిండర్లు అయితే పంపిణీ చేశారు. అయితే ఇందులో చాలామందికి సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయా లేదో కూడా క్లారిటీ లేదు. అలాగే చాలామందికి డబ్బులు రావట్లేదని చెప్పేసి కామెంట్స్ అయితే ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. సో ఇందుకు సంబంధించి మనకు 2 మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనం కరెక్ట్ చేసుకుంటే మనకు ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా మనకైతే రావడం అనేది జరుగుతుంది. సో మొట్టమొదటి చూసుకున్నట్లయితే మనకు ఈ పథకానికి సంబంధించి సిలిండర్కి ఫస్ట్ మనం పూర్తిగా అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నటువంటి ఏరియాలో గ్యాస్ సిలిండర్ కనుక బుక్ చేస్తే మనకు ₹974.14 సొమ్మెంతో వచ్చిందనమాట. సో ఈ అమౌంట్ అనేది నేను దీనికంటే కూడా ₹1000 వరకు అయితే పే చేస్తున్నాను. సో ఎందుకంటే వాళ్ళు పాపం కొంచెం గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి మనకు కిచెన్లో కూడా నేరుగా తీసుకొచ్చి పెడతారు. సో కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్గానే ఇస్తున్నాను అనమాట. అంటే ₹1000 అయితే ఇస్తున్నాను. సో ₹1000 లేదా 1020 ఇలా అయితే ఇస్తానమాట. అంటే ఇక్కడ చూస్తే మనం ₹974 అంటే మనకు దాదాపు ₹980 అయితే అవుతుంది. సో దానికి మనం ₹1000 కానీ లేదంటే 1020 కానీ మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి దాని మిగతా అంతా కూడా అది ఎక్స్ట్రా అమౌంట్. అది నువ్వు వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి ఆ చిన్న సహాయానికి మనం ఇచ్చేనమాట కృతజ్ఞత లెక్క అనమాట అది. అంతేకాని కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు సిలిండర్ వచ్చేసి 1050 తీసుకున్నాడు, 1100 తీసుకున్నాడు. అయితే మాకు ఈ సిలిండర్కి సంబంధించి డబ్బులు చూస్తే 900 చిల్లరే పడింది, 800 చిల్లరే పడింది అని చెప్పేసి అంటున్నారు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు డెలివరీ బాయ్కి ఇచ్చేటువంటి డబ్బులకి మీకు ఎటువంటి సంబంధం లేదు. మీకు మెసేజ్ వస్తుంది కదా ఫోన్లో, సో ఆ డబ్బులు మాత్రమే మీ కౌంటింగ్ అవుతుంది. సో ఆ డబ్బులకు మించి మీరు ఎంత పే చేసినా సరే మీకు అంత డబ్బులు పడదు, కానీ మీకు మెసేజ్లో ఎంత అయితే చూపిస్తుందో అంత అమౌంట్ మాత్రమే వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈకేవైసీ చాలా అంటే చాలా మస్ట్ అండ్ షుడ్ బి. ఈకేవైసీ లేకుండా చాలామందికి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే రావు. ఎందుకని రావంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సబ్సిడీ అమౌంట్ మనకు వేయాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి డీబీటీ అకౌంట్ అయితే ఉండాలి. ఈ డీబీటీ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి ఏదైనా ఫండ్ అనేది రిలీజ్ అయినప్పుడు నేరుగా ఖాతాల్లోకి వస్తుంది. ఒకవేళ మీకు డీబీటీ లేకపోతే మీకు ₹1 కూడా రాదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి మనకు ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఒక్కొక్క గ్యాస్ వినియోగదారులందరికీ కూడా 5వ గ్యాస్ సిలిండర్లను సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే అది ఒక్కొక్క ఏరియాను బట్టి సిలిండర్ ధర ఉంటుంది. ఇప్పుడు నేనున్నటువంటి ఏరియాలో లాస్ట్ టైం బుక్ చేసినప్పుడు ₹974 ఉంది. ఈరోజు చూసుకుంటే మనకు ఒకవేళ అది పెరుగుండొచ్చు, తగ్గుండొచ్చు. మనకు ఆగస్టు 1 తర్వాత బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సిలిండర్ డబ్బులు అయితే వస్తాయి. టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మనకు ఇది ఇక్కడ నుంచి ఎలా చేస్తారంటే 4 దఫాలుగా డబ్బులు అయితే విడుదల చేస్తారు. అందులో మనకు మొట్టమొదటిది ప్రతి 3 నెలలకు ఒకసారి నిధులైతే విడుదల చేసేదానికైతే సిద్ధమవుతారనమాట. సో ఎవరైతే ఫస్ట్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు కావాలనుకుంటారో వాళ్ళు మనకు జనవరి నుంచి మనకు 3 నెలల పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఎవరైతే ఈ సిలిండర్స్ అన్ని బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా తర్వాత మనకు ఏప్రిల్ అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అనంతరం మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి జూలై నెలలో అయితే మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి సంబంధించి మనకు అక్టోబర్లో అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ యొక్క 3 నెలలకు సంబంధించి మనకు జనవరి తిరిగి అమౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు స్ప్లిట్ చేసి విడివిడిగా డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఇప్పటికే మీకు సిలిండర్కి సంబంధించిన ₹1 కూడా ఖాతాల్లోకి రాకపోతే మాత్రం వెంటనే మీరు మీ గ్యాస్ బుక్ తీసుకొని గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోండి. తర్వాత మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక మీకు లేకపోతే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి ₹200 పెట్టి పోస్టల్ అకౌంట్ అయితే ఒకటి తీసుకోండి. డైరెక్ట్గా అది మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది కాబట్టి ఏ టెన్షన్ లేదు. చాలామంది పొదుపుకు సంబంధించి అప్పులు కానీ ఏదంటే చిన్న చిన్న అప్పులు కానీ ఉన్నప్పుడు ఈ సబ్సిడీ అమౌంట్ దాంట్లో పడితే వాళ్ళు మేము డబ్బులు ఇవ్వమని చెప్తారు.
సో అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ఇప్పుడు చాలామంది ఇదే ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారనమాట. సో కాబట్టి ఇలాంటి రిస్క్ లేకుండా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే నేరుగా దాంట్లో పడతాయి. మీకు దాంట్లో ఎక్కడ అప్పు కూడా ఉండరు కాబట్టి నేరుగా మీకు డబ్బులు అయితే ఇంటికి తెచ్చుకోవచ్చు. సో కాబట్టి మీరైతే దీనైతే ఫాలో అవ్వండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే గ్యాస్ సిలిండర్కి సంబంధించి, రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.